వెల్కమ్ టు టీ10 నేను రేవతి. డాక్టర్ మన్మోహన్ సింగ్ కు పూర్తి గౌరవమిస్తూనే దాదాపు 4 దశాబ్దాల పాటు ఆయన భారతదేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో పోషించిన కీలక పాత్రను గుర్తిస్తూనే అది అంచనాలకు లోను కాకూడదు. ముఖ్యంగా 1991, 96, 2004, 2014 మధ్య సరళీకృత ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకం. ఈ విషయంలో ఆశ్చర్యకరంగా రఘురామ్ రంజన్ ఒక విషయం చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని, ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చిన ఘనతను డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అంటగట్టే వాళ్ళు ఓ విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. వామపక్షాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు నిర్విరామంగా సల్పిన పోరు వల్లే ఆ చట్టాలు దేశంలో సుసాధ్యమయ్యాయని ఆయన తెలిపారు. పాలక వర్గాలు ఏకగ్రీవంగా అమలు చేయడం, నయా ఉదారవాద విధానాల అమల్లో భాగంగానే ఇవి ఉన్నాయి. కష్టజీవులపై ఆ విధానాల విపత్కర పరిణామాలను, మన దేశ ఆర్థిక రాజకీయ స్వావలంబనపై దాడిని నేడు మనం చూస్తున్నాం. వీటిని తేలికగా పక్కకు చెరిపి వేయజాలమని గుర్తుంచుకోవాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ చూస్తూనే ఉండండి టీ10.